పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం ఎల్లమ్మ బండ సిక్లోల కాలనీకి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 8-9 సంవత్సరాల నుంచి ఉన్నాం. సంవత్సరం అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం నుంచి కానీ మీకు పథకాలు ఏమీ రాలేదండి. ఒక్క పైసా పెన్షన్కు రాస్తే కూడా రేషాక ఆయన పేరేంది ఎంత ముందుకున్నారు అది ఇంతకుముందు చంద్రశేఖర్ చంద్రశేఖర్ కేసీఆర్. ఆ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెట్టి 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 ఏమీ రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చింది, ఈయనకు వచ్చినా కూడా ఈ పెట్టినా ఏమీ రాలేదు. ఏం అసలు గవర్నమెంట్ నుంచి ఒక్క నయా పైసా రాలేదు. వర్షం వస్తే నీళ్ళు ఇంట్లోకి వస్తుంది, అర్థమైందా? అది పడే కాలు ఆపరేషన్ వేరే చేశారు నాకు. అసలు వయసు అయిపోయింది నాకు, 75 వయసు. ఎవరైనా ఒక రూపాయి ఇస్తే నాకు కూడా ఆశ ఉంటుంది. ఏమీ లేదు, ఏదో రూపాయి అది అమ్ముకొని కట్ట బతుకుతున్నాము. మాకు వండి పెట్టేవాళ్ళు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి భర్త లేదు. ఒక పిల్లగాడు ఉన్నాడు, డిగ్రీ చదువుతున్నాడు. ఆ డిగ్రీ చదువుతున్నాడు. ఏమి వాళ్ళకి ఏం ఫాయిదా లేదు. వాళ్ళకి 2000 వస్తాయి విద్యా పెన్షన్ ఏమో, అది వస్తుంది. అది పెట్టుకొని వాళ్ళు ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. ఏమి నయా పైసా కూడా ఆధారం లేదు. ఏదో దయచేసి గవర్నమెంట్ ఇస్తారంటే మీ వల్ల ఎవరైనా మాకు చేస్తే మేము కూడా సంతోషిస్తాం. వయసు అయిపోయింది, నేను వాళ్ళని కాపాడాలంటే మాకు చేసేవాళ్ళు లేరు. ఏదో చేస్తుంది, ఇప్పుడు తెచ్చిపెట్టింది, అన్నం తిన్నాం. మరి ఎట్లా చెప్పండి? కరెంటు బిల్లు కట్టుకోవాలని అంది, ఇల్లు గడపాలంటే రోజు ఇప్పుడు కూడా గొడవ ఆడుకున్నాం. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలో చెప్పండి? ఇద్దరు ముసలి వాళ్ళు, నాకు 75 వయసు, ఇప్పుడు ఆయనకి 80 వయసు. పిల్ల ఇట్లా అయిపోయింది. నాకు మగ పిల్లలు లేరు, 4 ఆడపిల్లలు. ఎవరు వాళ్ళు పోయారు. ఏమయ్యే ఉంది. ఒక్క ఇంత వర్షం వచ్చినా కూడా ఒక రూపాయి ఎవరు ఇయ్యలే నాకు. అన్నీ నెట్టుకొని ఉన్నాము. అట్లా ఉంది. ఎవరు చెప్పుకుంటావు? ఏదో ఏమని దయాచేసి అందరూ వచ్చి అడుగుతారు, ఇట్లనే చెప్తారు, ఫోన్ చేస్తారు, చెప్తాను. ఇంకా ఏమి ఫాయిదా లేదు. ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు, ఒకరు సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. ఆడ ఊర్లో మేము అమ్ముకొని వచ్చి ఇది కొన్నాం ఇల్లు. అప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. అట్లా ఉంది. ఏమో అందరూ బాగానే ఉన్నారు, మాకు మాత్రం దేవుడు ఇట్లా చేశాడు. నన్నాళ్ళు మా అమ్మాయికి కొంచెం ఆదరగా ఉంటుంది. మేము పోయినాక ఆమెకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆమెను ఎవరు చూసుకుంటారని కూడా తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు కూడా హెల్త్ బాగలేదు, ఈమెకు బాగలేదు, మేము ఇద్దరికి బాగలేదు, ఆయన కూడా ఆపరేషన్. అట్లా ఏదో బతుకుతున్నాం, బయటకు రాకుండా, ఎవరికాడ అమ్మని అడుక్కోకుండా అట్లనే బతుకుతున్నాం లోపలే. ఏదో గవర్నమెంట్ తెలిసి వాళ్ళు ఏమన్నా చేస్తే మేము కూడా సంతోషపడతాము. నాకు నెలకి ఆ 700 మందులు తీసుకోవాలా, బీపీ, షుగరు. గవర్నమెంట్లో మీరు ఏం కోరుకుంటున్నామా? ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏం అమ్మాయికి ఏమన్నా ఇల్లు ఒక చూపిస్తే డబుల్ కట్టిమేమో ఏమో చెప్తారు కదా, ఇల్లు అది ఇప్పిస్తే ఏదో మాకు కూడా ఒక పెన్షన్ ఇస్తే మాకు కూడా ఏదో తింటాము, కొంటాము, ఎన్నాళ్ళు బతుకుతాము మేము కూడా. నా పేరు షీనా. మేము ఇక్కడికి వచ్చి ఇదే అమ్మ వాళ్ళతోటే కలిసి వచ్చే 2016లో. అప్పటి నుంచి ఉన్నాం. కానీ నా పెన్షన్ మామూలుగానే 1000 రూపాయల కాడ నుంచి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినాక కరెంటు బిల్లుకి, గ్యాస్కి అప్లై చేసా కానీ ఏది రావట్లేదు. కొంచెం ఒక నెల కట్టలేక 3 నెలలకు ఒకసారి కలిపి కడుతున్నాను ఆ పెన్షన్. అమ్మ వాళ్ళ దగ్గర తినుకుంటాం. అదే పిల్లగాడైతే గవర్నమెంట్ కాలేజీలోనే చదివిండు, ఇప్పుడు మాత్రము డిగ్రీ ప్రైవేట్లో చదువుతున్నాడు. అట్లా అమ్మ వాళ్ళు, చెల్లెలు కొంచెం సహాయం చేస్తుంటారు. కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ లేదు, ఆ పెన్షన్ తప్ప. పిల్లగాడికి స్కాలర్షిప్ కూడా ఎప్పుడూ లేదు. 2nd క్లాస్ నుంచి గవర్నమెంట్లోనే చదివాడు, కానీ ఎప్పుడు స్కాలర్షిప్ రాలేదు మాకు. ప్రస్తుతం గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటారు? ఏముంది, అదే కొంచెం కరెంటు బిల్లు, గ్యాస్ కూడా వస్తే బాగుంటుంది. 900 పెట్టి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందే. ఇప్పుడు గ్యాస్ రావాలంటే కూడా ఒక నెల ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి గ్యాస్ కోసం. ఇంతకుముందు అయితే 250 ఉన్న పక్కన వాళ్ళని కూడా అడిగి తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు 900 అనేసరికి ఎవరు ఇయ్యరు. కొంచెం గ్యాస్కి కొంచెం సబ్సిడీ పడితే బాగుంది. కరెంటు బిల్లు అంటే కొంచెం ఆసరాగా ఉంటుంది నాకు. 1000 రూపాయలు ఖర్చు అయినా కూడా 1000 రూపాయలు చేతిలో ఉంటాయి కదా, ఇచ్చే 2000. బాబు ఇప్పుడు చదువుకున్నాడు, వాడు జాబ్ చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ
వాడు ఇప్పుడు చదువుకుంటున్నాడు, ఈ ఇయర్ కంప్లీట్ చేయాలి బాబు. ఏదో మీ దయ, మీరు చేస్తే మేము సంతోషిస్తాము, పేరు చెప్పుకుంటాము అంతే. ఇంకా ఇది వాన, ఈ డ్రైనేజు, దోమలు అయితే చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చారు పర్వాలేదు, కానీ ఒక వారం ముందు అయితే వాటర్ ఇక్కడ దాకా ఉన్నాయి. అవి కూడా బ్లాక్గా డ్రైనేజ్ వాటర్ చూడండి. అంత బస్తాలలో ఎత్తి పెట్టినాం మేము, ఇంట్లోకి ఎత్తి పెట్టినాం. అట్లా అంతా నిండిపోతుంది. వెనక నుంచి వస్తాయి అన్ని, వేస్టేజ్ అంతా వస్తుంది వెనక నుంచి. చేపలు వస్తాయి, పాములు వస్తాయి, అన్నీ వస్తాయి ఇక్కడికి. ఇప్పుడు ఆ వాటర్ ఇబ్బంది అయితే ఏం లేదా, డ్రైనేజ్ క్లీన్ చేసి అధికారులను ఎవరిని అడగలేదా మరి? ఎవరు అందరూ వచ్చిపోయారు, అందరూ చూసిపోయారు. ఇంకా మళ్ళీ మేము చెప్పేది అలాగే కనిపించింది. వాళ్ళే చూశారు, అందరూ చూశారు. వాళ్ళే ఇంటి దాకా లోపల దాకా వచ్చారు. పోలీసులు, కలెక్టర్ మేడం కూడా వచ్చారు. వాళ్ళే చూసిన తర్వాతనే కొంచెం సాల్వ్ చేశారు. అదే డ్రైనేజ్ కొంచెం క్లీన్ చేసి, మ్యాన్ హోల్ ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికి, ఆ వాటర్లోనే పాపం వర్షం పడతానే వెతికారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. చేశారు పాపం. చేసిన తర్వాత మాకు కొంచెం ఇబ్బంది లేకుండా అయిపోయింది. కాకపోతే కొంచెం ఇల్లు ఎప్పటివో కదా, అవి కారుతున్నాయి, పైన నుంచి వస్తుంది. అది కొంచెం బాగా చేయించుకోవాలి. కొంచెం అమ్మ వాళ్ళు కూడా అంతంత మాత్రమే వచ్చేది. మేము నలుగురం తినడానికి సరిపోతుంది, అది బాగా చేసుకోవడానికి ఏం లేదు. అదే మీరు ఇప్పుడు చెప్పారు, లోన్ ఏదైనా పెట్టుకొని చేసుకోవాలి, అది బాగా చేయించుకోవాలి. షాప్ కూడా కొంచెం డెవలప్ చేసుకోవాలి. బయటికి పోయి పని చేసే పని లేదు నాకు, వీళ్ళనిద్దరిని చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ మీదే ఉన్నాను ఆధారపడి. 1-2 సార్లు పెట్టాను ఇందిరమ్మ ఇంటికి, కానీ అదేం రాలేదు. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాకు షుగర్ ఉంది, తర్వాత ఇంకా వేరే ప్రాబ్లం కూడా ఉంది, చెప్పుకోలేని ప్రాబ్లం ఉంది. దానికే నేను అది ఉంది, ఏం పని చెయ్యలేను ఎక్కువ. 500 మందులు మెడిసిన్ కూడా వాడతాను నేను. షుగరు, కొలెస్ట్రాల్ 2 ఉన్నాయి. పని కూడా ఎక్కువ చేయలేను ఎక్కువ. నిన్నగాక మొన్న కూడా కళ్ళు తిరిగినాయి, షుగర్ డౌన్ అయిపోయి అట్లా ప్రాబ్లం ఉంది, పనికి ఎక్కడికి వెళ్ళను. కొంచెం ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అమ్మ వాళ్ళు నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అనుకున్నా. 2 సార్లు పెట్టాను కానీ రాలేదు. కొంచెం ఏదన్నా గవర్నమెంట్ దయతలిచి మళ్ళీ ఇప్పుడన్నా కొంచెం నాకు ఇల్లు ఇప్పిస్తే కొంచెం నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. భర్త లేడు నాకు, బాబు ఒక్కడే ఉన్నాడు. మేమిద్దరము సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని ఆశ ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం, అనేక సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నామని తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ వారికి ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు అంతా కురుస్తూ అనేకమైన సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చి వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వారికి రావాల్సిన పెన్షన్ కూడా ఇస్తే ఆ పెద్దవాడికి కొంచెం వృద్ధి చెందుతూ కొంచెం పెన్షన్తో వాళ్ళు జీవనం సాగిస్తామని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.